హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దేంట్లోకైనా అద్దిరిపోయే కాంబినేషన్ ఈ కొబ్బరి చట్నీ. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకైతే ఒక చిప్ప కొబ్బరి చూపించేస్తున్నాను. దీన్ని తీసుకొని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఇవి రెండు వేసేసుకొని మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి కొబ్బరి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీరని ఇలా ఫ్రై చేసేకి వేసినా చాలా బాగుంటుంది. లేదంటే మనం పచ్చిగా మిక్సీకి పట్టేటప్పుడు అలానే వేసుకున్న చాలా బాగుంటుంది. రెండు రకాలుగా చేసుకున్న చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను చింతపండు వేసేసుకుంటున్నా. చింతపండు వేసాక 1 or 2 minutes అట్లా కొంచెం సాల్ట్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని యాడ్ చేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది చట్నీ. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే అద్దిరిపోయే కాంబినేషన్. ఇక్కడ నేను పోపు పెట్టేస్తున్నా. కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసి ఇంకా పోపు వేసేసేయడమే. ఇంకా మళ్ళీ దీంట్లో ఆనియన్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలాగైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.